కానీ విశాలి ఒక్క విషయం, ఇప్పుడు మీరు ఎన్నో ట్రై చేశానన్నారు కదా, జిమ్లోకి వెళ్ళారు, వేరే డైట్స్, ఎవరెవరో యూట్యూబ్లో ఏవో చెప్తావని చూసారు. ఇన్ని చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఎట్లా మోటివేటెడ్గా ఉన్నారు? ఎందుకంటే సి ఎవ్రీబడి సేస్ ద సేమ్ థింగ్ యూజువలీ. ఇప్పుడు వినీలా కూడా షీఈస్ టెల్లింగ్ యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్లీ, యూ షుడ్ డూ దిస్ అని పర్ఫెక్ట్గా చెప్తున్నారు. చాలామంది యూట్యూబ్లో కూడా అవే చెప్తున్నారు. అక్కడ మీరు పాటించనిది ఇక్కడ ఎందుకు పాటిస్తున్నారు, ఎలా పాటించగలిగారు? నేను చెప్తానండి ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్తాను. నాకు ఇవిడ ఎలా చెప్తారు అనేది నాకు అసలు ఐడియా లేదు. సో తను చెప్పారు ఏంటంటే స్టార్టింగ్ లో నా డైట్ అనేది ఒక డిసిప్లినరీ డైట్ అని చెప్పారు. ఓకే. సో డిసిప్లినరీ డైట్ అంటే నేను అనుకున్నాను ఏదో డ్రింక్స్ ఇచ్చేస్తారేమో, అది తాగేయాలేమో, అన్నం అవన్నీ కట్ చేసేసుకోవాలేమో అనేసి మైండ్ లో బోల్డ్ అండ్ స్టోరీస్ బిల్డప్ అవుతూ ఉన్నాయి. సో మండే ఆన్వర్డ్స్ నీకు డైట్ ప్లాన్ వస్తుంది, ఆ డైట్ చేసుకోవాలి అని. సో ఇంటికి వెళ్ళాము, ఆల్ చెకింగ్, బాడీ చెకింగ్స్ అన్నీ చెక్ చేసుకున్నారు, బిఎంఐ ఎలా ఉంది అన్నీ చెప్పారు. దాని తగ్గ డైట్ ప్లాన్ వస్తుంది, మీరు ఫాలో అవ్వాలి, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఎంత అంటే నేను 86, 89లో ఉన్నాను నేను. సో మేడం అన్నారు మెల్లగా తగ్గుతుంది, డోంట్ వరీ, బట్ యూ విల్ గెట్ ద రిజల్ట్ అన్నారు. సరే తగ్గుతుంది అన్నారు కాబట్టి నేను అలా సరేలే ఎంత తగ్గుతుందో మేడం చెప్తా అన్నారు. సో ఎవ్రీబడి అందరూ వెళ్ళి వాళ్ళు చూసిన వాళ్ళు వెయిట్స్ డ్రాస్టిక్ డౌన్ఫాల్ తగ్గుతున్నాయి. సో నేనేంకన్నా ఈవిడికి చెప్తే బాగుంటుంది 30 kgs అలా అనుకో, మళ్ళీ మైండ్లో అత్యాస పడకూడదు అని చెప్పేసి. సో నేను చెప్పాను మ్యామ్ నాకు ఎక్కువ ఏం లేదు, నాకు ఐడియల్ వెయిట్ నేను 70 వరకు రావాలనుకుంటున్నాను, సో మీరు నాకు అలా చెప్పండి అంటే అలా ఉండదు, దానికి ఒక స్టేజెస్ వైజ్గా ఉంటారు అంటే. సో ఐ వాస్ హ్యాపీ. షీ డిడ్ంట్ గివ్ మీ ఎనీ ఫాల్స్ ప్రామిస్ అండ్ సో అంటే తగ్గిపోతారు మీరు వెళ్ళిపోండి అనేసి అలా ఏం లేదు. సో షీ సెడ్ మీరు అలా నెక్స్ట్ 2 months అలా అంచెల వారుగా మీకు తగ్గుతుంది అని చెప్పారు. సో ఫస్ట్ మండే ఒక పలానా మండే స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ 8 daysకి ఒక డైట్ ప్లాన్ వస్తుంది విత్ వాయిస్ నోట్ అన్నీ చెప్తారు. ఫస్ట్ మార్నింగ్ మీరు లేవగానే వేడి నీళ్ళు తాగాలి, అది ఇలా స్టార్ట్ అవుతుందా. సో నేను రోజు చేసేదే, మళ్ళీ ఆవిడ చెప్పింది ఏంటి, బట్ ఏంటంటే ఆ టైంకి నేను తాగేదాన్ని కదా, నేను వేడి నీళ్ళు తాగేదాన్ని. వేసామా వేడి నీళ్ళు ఎప్పుడు తాగేవాళ్ళం, ఆఫ్టర్ డూయింగ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ, పిల్లలకి రెడీ పెట్టాక మీ టైం అని తీసుకున్నప్పుడు ఆ వేడి నీళ్ళు తాగాం. ఇప్పుడు మీ టైం అనేది మనం తీసుకునే వాళ్ళం కదా, మీ టైం అనేది సపరేట్గా మనం వెళ్ళకొట్టి చేస్తున్నాం. మార్నింగ్ లేవగానే అంటే 6 o'clock లేచామంటే 6:10, 6:15 కల్లా ఆ వేడి నీళ్ళు తాగేయడం, హాట్ వాటర్ తాగేయడం, లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేయడం ఇది జరిగింది. ఇవన్నీ నేను ఇదివరకు చేసేదాన్ని కాదు. ఆఫ్టర్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ నేను అందరికీ టీ ఇచ్చాక నేను అప్పుడు కూర్చొని తాపీగా నేను అప్పుడు తాగేదాన్ని. బికాస్ అక్కడ 1 hour అయిపోయింది, కానీ లేవంగానే ఇవన్నీ తాగాలి అనేసి ఒక డిసిప్లినరీగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 18 to 19 kilos తగ్గారు. అప్పుడు 20 అనుకోండి. ఇక మై గాడ్ సూపర్. అసలు ఇన్ స్పాన్ ఆఫ్ అంటే ఒక 2 months డైట్ చేసి మెయింటెనెన్స్ లోకి వచ్చేసి ఇంకా తగ్గించుకుంటూ రెడ్యూస్ చేస్తాను. మళ్ళీ ఏంటంటే నా బాధ ఏంటంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతానా, ఇదే ఒకటి మైండ్ లో ఏంటంటే నేను తగ్గాను హ్యాపీ, బట్ మళ్ళీ నేను ఆ బౌన్స్ బ్యాక్ అవ్వకూడదు, మళ్ళీ నేను స్టార్ట్ చేయాలంటే ఇట్స్ లైక్ సేమ్ రొటీన్ అన్నిట్లాగే, అది జిమ్ లాగే అలాగే అనుకున్నాను. బట్ టచ్ వుడ్ నేను అలా అవ్వలేదు, మెయింటైన్ చేసుకొని వచ్చాను. ఇట్స్ వెరీ ఈజీ.